సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ స్కాన్ అనేది అస్సలు చేయించుకోకూడదన్నమాట. సో ఎలాంటి సిచ్యువేషన్లో చేయించుకోవచ్చు అని అంటే, ఇంకా గర్భవతి ప్రాణాలకే ప్రమాదం అన్న టైంలో మాత్రం ఈ స్కాన్ అనేది చేయించుకోవచ్చు. లేదా కొంచెం ఇది ఇంకా చేయకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం అవుతుంది, లేదా అసలు ఏదన్నా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి అయినప్పుడు మాత్రమే ఈ స్కాన్ అనేది చేయించుకోవాలి. కానీ కాకపోతే మామూలుగా హెడేక్ ప్రాబ్లం, లేదంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా ఇలాంటి స్కాన్స్ అనేవి చేయించుకోమని చెప్తూ ఉంటారనమాట. సో ఇవి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు చేయించుకోకూడదు. అవి ఏంటివి అనంటే ఎంఆర్ఐ స్కాన్ అండ్ సిటీ స్కాన్ అండ్ ఎక్స్రే కూడా. ఇలాంటివి రేడియేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. గర్భవతి ఇలాంటి స్కాన్లు చేయించుకుంటే ఖచ్చితంగా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ స్కాన్ దగ్గర మనం ఆ లోపలికి కానీ లేదా ఆ ఎంట్రన్స్ వరకు కానీ వెళ్లకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. రేడియేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దీనివల్ల బేబీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అండ్ దాని దగ్గర దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళొద్దు. ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేస్. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో చేయించుకోవాలి అని అంటే, ఇంకా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి ఏంటంటే కోమాలకు ఏదన్నా అన్వాంటెడ్ ప్రాబ్లం ఏదన్నా వచ్చి కోమాలకు వెళ్తుంది, లేదా ఇంకా యాక్సిడెంట్ ఏదో ఒకటి ఇంకా తీయాలి తప్పదు, లేదా బాగా విపరీతమైన హెడేక్ వచ్చి కొంచెం ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోమనంటే ఇంకా బేబీని దృష్టిలో పెట్టుకోకుండా తల్లిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కానింగ్ అనేది తీయించుకోవాలి. సో బేబీ ఉంటే ఉన్నది, లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో పెద్ద ప్రాణానికే గండం వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. కానీ మామూలు హెడేక్ అండ్ స్టమక్ పెయిన్ అంటే కడుపు నొప్పికి గ్యాస్ ఫామ్ వల్ల కూడా ఎంఆర్ఐ అనేది తీయిస్తారు. మదర్కి ప్రాబ్లం అవుతుందన్న టైంలో మాత్రం మీరు తీయించుకోవాలి ఖచ్చితంగా. ఇంకా బేబీని దృష్టిలో పెట్టుకోకుండా తీయించుకుంటే మంచిది. కానీ మామూలు చిన్న చిన్న ప్రాబ్లంకి మీరు ఎంఆర్ఐ దాకా అయితే వెళ్ళొద్దు. అండ్ ఎక్స్రేలు కూడా ఈ టైంలో తీయించుకోకూడదు. ఎక్కడైనా సరే, కాలుకైనా సరే, చేతికైనా అండ్ స్టమక్ అయితే అస్సలు తీయించుకోవద్దు. ఎక్స్రే అంటే ఇక్కడ ఇటువైపు తీస్తూ ఉంటారు, అక్కడివి కూడా అస్సలు తీయించుకోకుండా ఉంటేనే చాలా మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఈ ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ అండ్ సిటీ స్కాన్ అనేది తీయించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకుంటారని అండ్ ఎవరైనా చేయించుకుంటుంటే కూడా అక్కడ దగ్గరలోకి వాళ్ళకి తోడుగా మీరు వెళ్ళకూడదు అనేసి ఈరోజు ఈ టాపిక్, దీని గురించి ఒక కామెంట్ వచ్చింది కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య రీసెంట్గా నేనైతే ఒక 1 వీక్ నుంచి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను అండ్ వీడియోస్ కూడా సరిగా చేయట్లేను, ఎందుకంటే బాగా కోల్డ్ ఎక్కువ అయిందనమాట. సో ఈ కోల్డ్ వల్ల వాయిస్ రావట్లేదు, దాని తర్వాత మాట్లాడుతుంటే దగ్గు వస్తుంది. సో దాని గురించే నేను వీడియోస్ అనేవి షేర్ చేయలేకపోతున్నాను. అండ్ ఫుల్ హెడేక్ ఉంది, దాని గురించే నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. 2-3 డేస్లో సెట్ అయిపోతుంది. నేను మెడిసిన్ తీసుకున్నాను. సో సెట్ అయ్యాక మీ కామెంట్స్కి అన్నిటికీ నేను ఇప్పటికీ కూడా కొన్ని ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి అండ్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఖచ్చితంగా ఇన్స్టాలో వాళ్ళకు కూడా రిప్లై అనేది ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.